ఎందుకు మరి ఇప్పుడు యూరియా వస్తలేదంటే కాంగ్రెస్ మీద మనం చూసినాం సెక్రటేరియట్ ముందు అందరూ కూర్చొని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూర్చొని వేసిండ్రు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ దాన్ని అలా చేసి అరెస్టులు చేసిండ్రు. మరి బీజేపీ కేంద్రం నుంచి రావాలని ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది, కేంద్రం నుంచి వస్తలేదు అంటది. మరి కేంద్రం నుంచి రావాలని చెప్పి వీళ్ళు కూడా అడగాలి కదా. వీళ్ళు ఎందుకు అడుగుతారు? ఓన్లీ కాంగ్రెస్ని అడుగుతూనే సరిపోతుందా? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి వెళ్ళి, వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. ఎందుకు ఎప్పుడు కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్, బీజేపీని ఎందుకు టార్గెట్ చేయదు బీఆర్ఎస్? అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. బీజేపీ మీద అసలు మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా ఎవరైనా గట్టిగా ప్రాంతీయ పార్టీ గళమెత్తి పోరాటం చేసింది అంటే అది బీఆర్ఎస్. నల్ల చట్టాలను వ్యతిరేకించి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర మాది. తెలంగాణ రైతుల దగ్గర నుండి పారాబాయిల్డ్ రైస్ కొనము అనుకుంటా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ తెలంగాణ రైతులు పండించే అత్యధిక శాతం ధాన్యం ఏదైతే ఉందో ఎందుకు కొనవు నువ్వు? మేము ఈ దేశంలో భాగం కాదా? మా దగ్గర పన్నులు వస్తలేవా? మేము ఇచ్చిన డబ్బులతో కాదు మీ ప్రభుత్వం నడిచేది అని మన రైతుల పక్షాన ఢిల్లీలో నిరసనలు తెలిపి పోరాటం చేసింది మేము. అదేవిధంగా ఈ 2 జాతీయ పార్టీలు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నష్టం చేసినవి తప్పితే ఈ రోజుకి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకపోవడానికి కారణం వీళ్ళిద్దరు అనేసి ఇద్దరికి సమదూరం పాటించిన పార్టీ మేము. కాబట్టి మా విషయంలో ఎవరైనా కనుక అటువంటి మాటలు మాట్లాడితే తప్పకుండా వారికి రాజకీయ అవగాహన లేదు అనుకోవాలి. అవసరమైనప్పుడు దేశ సమగ్రతకు లేకపోతే దేశ జనాభా హితంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటే వాటిని బేషరతుగా సమర్థించేది మేమే. ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్ ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. అటువంటి సమయంలో రాజకీయాలు రాడొద్దు అనుకుంటా అప్పుడు సమర్థించేది మేమే. లేదు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించేది మేమే. కాబట్టి మాకు వీళ్ళలో బీజేపీ వాడు చుట్టం కాదు, లేకపోతే కాంగ్రెస్ వాడేమి శాశ్వత శత్రువు కాదు, వాళ్ళు ప్రత్యర్థులు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకు అన్యాయం చేస్తున్న పార్టీలు కాబట్టి ఇద్దరు నిలదు. కానీ యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఎక్కువ నిలదీస్తామంటే ఆ ప్రణాళిక వీళ్ళు తీసుకోలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఈ వానాకాలం రావడానికి 3 నెలల ముందే ఇక్కడ నుండి అధికారులను లేకపోతే ఎంపీలను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులను వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి ఆయా శాఖల చుట్టూ తిరిగి మనకు రావాల్సిన యూరియా సమయానికంటే ముందే తీసుకొచ్చి దానికోసం అదనంగా రైల్వే గూడ్స్ ట్రైన్లు ర్యాక్లు ఇవన్నీ పెట్టించుకొని అదేవిధంగా పోర్ట్లకు వచ్చే యూరియాని ఈ లారీలు అదనంగా ఎంగేజ్ చేసుకుని ముందే తెచ్చుకొని మన దగ్గర పెట్టుకునే వాళ్ళం. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఉన్నదో వ్యవసాయ శాఖ వద్ద ఎప్పుడు చూసినా 3 లక్షల టన్నుల యూరియాని మనం బఫర్ స్టాక్ కింద పెట్టుకునే వాళ్ళం. ఆ ప్రణాళిక ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బఫర్ స్టాక్ ఎంత అండి? గతంలో 3 లక్షల టన్నులు మేము బఫర్ స్టాక్ పెడితే వీళ్ళు 12,000 టన్నులు మాత్రమే పెట్టారు. కనీసం ముందే వీళ్ళు అక్కడికి ఢిల్లీలో సమాయత్తంగా పోయి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని తెచ్చే ప్రయత్నం చేయలేదు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము యూరియా సిద్ధంగా పెట్టినాము, మా దగ్గర ఏం తప్పు లేదని బీజేపీ వాళ్ళు అంటారు. వీళ్ళేమో పోయి తీసుకురాలేకపోతున్నారు కదా. కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తాము? తప్పు ఇక్కడ వీళ్ళది. రైతులకు తీసుకొచ్చి సకాలంలో అందజేయలేకపోవడం, ఆ ప్రణాళిక లేకపోవడం, ముందు చూపు లేకపోవడం కాంగ్రెస్ తప్పు. అందుకని కాంగ్రెస్ నిలుస్తాం. అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా మేము నిలదీస్తాం. వీళ్ళు అలక్ష్యంగా ఉన్నారు అనుకుందాం. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళైనా అరే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కదులుతలేదు, రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది వస్తుంది, మీరు ఇవన్నీ తీసుకుని ముందే చేయాలి కదా అనుకుంటా వాళ్ళు ఎందుకు గలమెత్తలే? పార్లమెంట్ లో లోక్సభకి వీళ్ళిద్దరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకు లోక్సభలో లేరు కదా సభ్యులు, వీళ్ళిద్దరే ఉన్నారు. కనీసం వీళ్ళిద్దరిలో ఎవరైనా రైతుల పక్షాన మాట్లాడిర్రా? పోనీ ఇలా పార్టీ అధినాయకులు మాట్లాడిర్రా? రాహుల్ గాంధీ ఒక్కరోజైనా తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం, ఏంది ఇది మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మాట్లాడిండా? లేదు. పోనీ బీజేపీ వాళ్ళు అరే మా రాష్ట్రంలో తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు రైతులు, మీ కాంగ్రెస్ వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య అని వాళ్ళన్నా అన్నారా? అంటే వాళ్ళిద్దరు ఒకటి అంటారా? తోడు దొంగలు.